ఈ కార్తీక మాసంలో మా గాంధీనగర్ జనప్రియ అపార్ట్మెంట్స్ మా విహారయాత్ర ఈ విశేషాలు చూద్దాం రండి. మంచి బస్సు అరేంజ్ చేశారు నాగదర్ గారు, ఈజ్ మా అవర్ ఆర్గనైజర్. ఏ పని చేసినా మనం ముందు కొబ్బరికాయ కొట్టి పని చేస్తాం కదా, అలా బస్సు బయలుదేరే ముందర మా మెంబర్స్ కొబ్బరికాయ కొడుతున్నారు. ఇలా ట్యాంక్ బండ్ మీదుగా మేము వికారాబాద్లో ఉన్న ఫారెస్ట్కి గుడికి బయలుదేరాం. When bhakti enters water, it becomes tirtham. మనం ఎవ్రీడే మనం 4-5 లీటర్స్ వాటర్ కంపల్సరీ తాగాలి. కానీ ఇవాళ చాలా కోసం ఇంకొకటి తీసుకుంటున్నా అంటాడు. అన్నాక రెండో టికెట్ కూడా తీసుకుంటాడు. పక్కకున్న ఆయన ఏమంటాడు తెలుసా, ఆల్రెడీ నువ్వు ఒకటి తీసుకుంటావు, అది పోతే ఎలా అని ఇంకోటి తీసుకుంటావు, మరి ఇది కూడా పోతే ఎలా, ఈ రెండో టికెట్ విశ్వాసం కదా. ఇప్పుడు టిఫిన్ బ్రేక్, ఇది అమ్మ ఫుడ్ అన్ని వేస్తున్నారు. సో ఇడ్లీ అవి తయారవుతున్నాయి, దోశలు. ఈ వేప చెట్టు కింద ఇలా కార్తీక మాసంలో కూర్చొని తినడం చాలా బాగుంది. పూరీలు వేస్తున్నారు హాట్గా, దోశలు, ఇడ్లీ, బోండా అవి కూడా ఉన్నాయి. సో గార్డెన్ పార్టీలో ఇది ఒక ఎక్స్పీరియన్స్, అందరు కలిపి ఓ చాటు తినడం అనేది. దిస్ ఈజ్ కాల్డ్ కమ్యూనిటీ ఈటింగ్. హాయ్ అనండి, కమ్యూనిటీ ఈటింగ్. బ్రేక్ఫాస్ట్ ఆగాం. తర్వాత ఇలా పచ్చని చెట్ల మధ్య, పొలాల మధ్య మా ప్రయాణం సాగింది. అనంతగిరికి 8 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాం. ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ మాట అనంతగిరి కొంచెం 8 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది శివాలయము. ఇక్కడ దర్శనం చేసుకున్నాక అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్తాం అన్నమాట. ఇక్కడంతా మెంబర్స్ ఫోటో సెషను. మనీ మే కమ్ అండ్ గో బట్ మెమరీ స్టే ఫర్ ఎవర్ అని చెప్పి ఫోటో సెషన్. పాప ఏం పేరు నీ పేరు? అనన్య. నీ పేరు? కిరణ్య. ఎక్కడికి వచ్చారు? బుగ్గరామేశ్వర టెంపుల్. ఇది ఎక్కడుంది? వికారాబాద్ లో ఉందా? దర్శనం బాగా అయిందా? యూ లైక్ ఇట్? ఎవరెవరు వచ్చారు? మా పేరెంట్స్, పిలు, వాళ్ళని కూడా పిలు. సో నెక్స్ట్ వాళ్ళతో వస్తారా మీరు? ఎవ్రీ ఇయర్ వస్తారా? మీరు పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? పూర్ణిమ మా పేరు, హైదరాబాద్ వచ్చాం. నా పేరు మనోజ్ఞ. ఏం చేస్తూ ఉంటావమ్మా? నేను ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్. ఓ ఎంబీబీఎస్ చూసారా? బాగుందా? మాసం స్పెషల్. సమయంలో పఠించవలసిన మంత్రం. శుభం కరోతి కళ్యాణమారోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. శుభమును ప్రసాదించి జ్ఞానైశ్వర్యాన్ని, సంపదను అనుగ్రహించి బుద్ధికి శత్రువైన అజ్ఞానాన్ని అంతమొందించే దీపజ్యోతికి నమస్కారం. సత్యనామతం జరుగుతుంది, రెండు చూద్దాం. మరి ఈ టెంపుల్ యొక్క విశిష్టత తెలుసుకుందాం. స్కంద పురాణం ప్రకారము ఋషి మార్కండేయుడు రోజు ఒక గుహ ద్వారా కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసేవాట. అలాగా రోజు వెళ్ళొచ్చేవాడు. ఒకసారి ఎందుకో కాశీకి వెళ్ళపోయట. అప్పుడు దేవుడు ఇక్కడ విష్ణుమూర్తి ఇతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఇతని కొరకు గంగలాంటి పవిత్రమైన మూసీ నదిని ఇక్కడ సృష్టించాడు. యాక్చువల్గా విష్ణుమూర్తి వారు ఒక గుహలో యాదగిరిగుట్టలో అలా కూర్చుని ఉంటారు. అవి ఫోటోలు తీయలేము కాబట్టి ఇక్కడ బయట పడుకున్నట్టు విష్ణుమూర్తి అవతారం విగ్రహాలు ఉన్నాయి. అది మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ యొక్క గుడి నిజానవాబు రోజు హంటింగ్ వచ్చేవాట, వారానికి ఒకసారి ఎప్పుడు. అవి వచ్చినప్పుడు శాద తెచ్చుకున్నట్టు. అప్పుడు
కల్లో విష్ణుమూర్తి కనపడి తన గుడి కట్టించమన్నట్ట. అందుచేత ఈ నిజాం నవాబు చేత కట్టించిన గుడి ఇది. అదేంటోనండి, మన దేవుళ్ళు అందరూ ఆ నిజాం నవాబుకి సాహెబులకే దర్శనం ఇస్తుంటారు, మనలాంటి భక్తులకి ఎవరేమో. ఇక్కడే కాలేజ్ స్టూడెంట్స్ కలిశారు, వాళ్ళతో ఫోటో సెషన్. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు సుశాంత్ అండి. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి. ఇక్కడ ఏం చూసావు? ఇక్కడ నేచర్ చాలా బాగుంది. గుడ్. గుడి దర్శనం చాలా బాగా జరిగింది. బాగుందా? దేవుని చూసినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఓకే, మళ్ళీ వస్తావా? ఛాన్స్ ఉంటే మళ్ళీ రావచ్చు. తప్పకుండా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయి, ఆర్ఎస్ మూర్తి ఆర్ఎస్. ఓకే రైట్, బాయ్. మాకు ఇక్కడే దర్శనం అయ్యాక భోజనాలు రెడీ అవుతున్నాయి, వాళ్ళందరూ ఒక్కటే అరేంజ్ చేస్తున్నారు. మేడం అవునా? మన సొంతందా? అన్నదానం ఏమో అనుకున్నాను. చాలా అన్నం నెయ్యి వేడి అన్నం కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి పప్పు తప్పడం కలిపి కొట్టడం భోజనం వన భోజనం జనరంజనం తల్లి తోడు పిల్ల మేక తల్లి తోడు పిల్ల మేక ఆలు మగలు అత్త కోడలు బాసు బంటూ ఒకటేనంటూ కలవడం భోజనం వన భోజనం భోజనాలు అయ్యాయి కదా, మరి అన్నం అరగాలి కదా, అంచేత మా చేత ఇక్కడ ఆటలాడించారు నాగదర్ గారు అందరి చేత. తంబోలో తర్వాత డిఫరెంట్ యాక్టివిటీస్ చూడండి. మొత్తానికి భలే మంచి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే. మేము వచ్చేసరికి చీకటి పడింది. దారిలో చిలుకూరు దగ్గర స్వామినారాయణ టెంపుల్ దర్శించుకున్నాం, ఇక్కడ ఈశ్వర్ దగ్గర. అంతా బాగుంది, దర్శనం అది బాగా అయ్యి మొత్తానికి హైదరాబాదు మా ఇళ్ళకి గూటికి చేరుకున్నాం. సో ఈ కార్తీక మాసంలో చాలా ఎంజాయబుల్ ట్రిప్. ఆగండి, అప్పుడే వీడియో స్కిప్ చేయకండి. ఇక్కడ మీ అందరి ఫోటోలు ఉన్నాయి, ఒకసారి చూసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో ఇలా ట్రిప్ అరేంజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది మీ వ్యూవర్షిప్ పెరిగిందనుకోండి, నేను ఇంకా చాలా రీల్స్ తెచ్చి ప్రపంచం అంతా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్ఎస్ మూర్తి ఆర్ఎస్. తర్వాత ఇంకా మోర్ అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను ఫాలో అవ్వండి.